వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు ములుగు వెంకట్రావు. నేను రోలుగుంట మండలం కొమరవాల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఈ 2025 ట్రాన్స్ఫర్స్లో ప్రతిష్టాత్మకంగా గుర్తించబడిన రాష్ట్రంలో అతిపెద్ద పాఠశాల అయిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చందనంపాలానికి బదిలీపోయి వచ్చానండి. అయితే నేను చేరి ఈ రోజుకి దాదాపు 10 రోజులు పూర్తయింది. రేపటి నుంచి పాఠశాల పునఃప్రారంభం అవుతాయి. ఉపాధ్యాయులు విద్యార్థులు అందరం కూడా రేపు ఆనందంగా కలుసుకునే సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన విద్యార్థులకు కావలసిన మొత్తం టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అదేవిధంగా బ్యాగ్స్, బెల్టులు, అదేవిధంగా పిల్లలకి కావలసిన అన్ని రకాలైన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు అంటాం దాన్ని, కిట్లు కూడా అన్ని కూడా మనకి సరఫరా చేశారు. ఎటువంటి పెండింగ్ లేదు, అంతా కూడా మనకి వచ్చేసి ఉన్నాయి. అదేవిధంగా గౌరవ దేవానంద రెడ్డి గారు, మన డైరెక్టర్ గారు, మన జిల్లాకి ఇన్ఛార్జ్ గారు, ఆయన కూడా మన పాఠశాల సందర్శించారు. స్టాక్ పొజిషన్ అంతా చూశారు, సంతృప్తి చెంది వారు కూడా ఈ విషయాన్ని మనకి తెలియజేశారండి. అదే కాకుండా ఈ సంవత్సరం మనకి విద్యార్థుల తరగతి అడ్మిషన్ దాదాపు ఇప్పటికి ఈనాటికి సెలవుల్లో కూడా 200 పైచీలకు మనకి అడ్మిషన్స్ చేసుకున్నామండి. ఇంకొక 600 అడ్మిషన్స్ వస్తాయని మనం అంచనా వేస్తున్నాము. పాఠశాలలు తెరిచిన తర్వాత, ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా తెరిచిన తర్వాత ఆయా పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు టీసీలు ఇస్తే మరింత వేగవంతంగా మనకి ఈ అడ్మిషన్స్ జరుగుతాయని మేము ఆశిస్తున్నామండి. అదేవిధంగా ఉపాధ్యాయులు, అదేవిధంగా ఈ గ్రామ కమిటీ సభ్యులు కూడా ఇంతవరకు నాకు బాగానే సహకరిస్తున్నారు. మన గంటా శ్రీనివాసరావు గారు, మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా ఈ పాఠశాలని దత్తత చేసుకోవడం, ఈ పాఠశాలకు సంబంధించిన అన్ని రకాలైన అభివృద్ధి కార్యక్రమాల్లోని తన చేయూతను అందించడం మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. వారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారు సుపుత్రుడు రవితేజ గారు కూడా మన పాఠశాలను సందర్శించారండి. సందర్శించి గ్రౌండ్ తాలూకు పొజిషన్ బాగోకపోతే మనకు దాదాపు 20 లారీలు మట్టిని తీసుకొచ్చి గ్రౌండ్ లెవెల్ చేయించారు. అలాగే మనకి ఉపాధ్యాయులకి లేకపోతే విద్యార్థులకి కావాల్సిన పార్కింగ్, సైకిల్ కానీ, మోటార్ సైకిల్ కానీ, కార్ కానీ పార్క్ చేసుకోవడానికి తూర్పు వైపున గోడ అంతా కూడా చాలా నీట్గా తయారు చేయించారండి. అదేవిధంగా మన పాఠశాలకి ప్రస్తుతానికి చాలా ఫ్యాన్లన్నీ కూడా అండర్ రిపేర్లో ఉన్నాయి. అవన్నీ రీప్లేస్ చేసి దాదాపు 90 ఫ్యాన్లని వారు మనకి సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద మనకి ఇప్పించారండి. పాఠశాల అంతా అభివృద్ధికి వారి సహకారం చాలా బాగానే ఉంది. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ చంద్రంపాలెం పాఠశాలలో పనిచేయడానికి, రిజల్ట్ తేవడానికి కూడా ఎంతో కూడా కంకణం కట్టుకొని మేము చేస్తాం మేస్టర్, ఎంత కష్టమైనా మనం ఈ పాఠశాలని అత్యున్నత స్థాయిలో నిలబెడదామని చెప్పేసి నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా తెలుగు, హిందీ, పీడీ పోస్టుల తాలూకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ విడుదలైనప్పటికీ కూడా ప్రభుత్వం వారు ఇంకా చేర్చుకోవద్దని మనకి ఆదేశాలు ఇవ్వడం చేత ఆ ఉపాధ్యాయులు ఇంకా మన పాఠశాలలోని చేరలేదండి. వారు చేరితే దాదాపు మన పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య 90 నుంచి 95 వరకు కూడా ఉంటుందని మనం అంచనా వేస్తున్నామండి. అదేవిధంగా ఈ పాఠశాల అభివృద్ధికి నేను, నా ఉపాధ్యాయ బృందము, అదేవిధంగా మన పాఠశాల బోధనేతర సిబ్బంది అందరం కూడా అభివృద్ధి పదంలో నడపడానికి సాయశక్తిలో కృషి చేస్తామండి. అదేవిధంగా మనకు డోనర్గా ప్రసాద్ గారు అని చెప్పేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన వ్యక్తి ఉన్నారండి. ఆయన ఏఎస్పీ గారు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు రిటైర్ అయ్యారు. వారి తాలూకు సహకారం ఎంతో ఉంది. ఇంకా ఇదే కాకుండా ఈ పాఠశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నుంచి కానీ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.